హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మా సండే వ్లాగ్ ఎలా గడిచిందనేది. మార్నింగ్ మా చిన్నోడు అయితే తినడానికి నానా తిప్పలు పడుతున్నాడు. వాళ్ళ నానమ్మ నేను కలిపి ఎలాగోలా అయితే మెల్లగా తినిపించాం. ఇక్కడ పెద్ద మనిషి చూడండి టీవీ వేసుకొని చక్క మొబైల్ చూసుకుంటున్నారు. మా హస్బెండ్ అయితే నాతో గొడవలు ఆడుతున్నారు, నాన్ వెజ్ తినమని. బాడీకి ఏం ప్రోటీన్ ఉండదు, ఫ్యూచర్ లో కష్టం అయిపోద్ది అని. అది నిజమే కానండి, కానీ నాకు ఎందుకో నచ్చదు. సో అందుకే నేను మానేశాను. బట్ మా హస్బెండ్ మాత్రం వదలకుండా దానికోసం గొడవలు ఆగుతూనే ఉంటారు. తినాలి తినాలి అని చెప్తారు, కానీ ఫోర్స్ అయితే మాత్రం ఏం చెయ్యరు. సో అలా నేను తప్పించుకుంటాను ఇంకా తినకుండా. ఎలా బెదిరిస్తున్నారో తిను. మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్తాం, చికెన్ తినకపోతే ఒట్టేసేస్తాను చెప్తాను ఎవరి మీద ఒకరి మీద. మళ్ళీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ వరకు వెళ్ళినా ఒక నన్ను ఎవరు లేపిదో అని ప్లాన్ చేస్తున్నా. నువ్వు మా అయితే నా మీద వేస్తావు. నీ మీద వేయను, నీకు ఎవరి మీద వేస్తే మండుతుందో వాళ్ళ మీద వేస్తాను. మళ్ళీ ఇంటి కూడా వేస్తున్నాను. మర్యాదగా వెళ్ళి మధ్యాహ్నం చికెన్ తిన్నావో తిన్నావు. మొత్తానికి ఎవరినో లేపేదామని అయితే ప్లాన్ చేశారు. వాళ్ళ నాన్నకేసారని మా వాడు మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు. వాడికి కోపం వస్తే వాడే కొట్టుకుంటాడండి, ఎందుకో తెలియదు. కానీ వాళ్ళ నానమ్మ ఏదో తినడానికి పెట్టేసరికి ఎంత వ్యాంగ్ ఏడుపు ఆపేశారు చూడండి. మళ్ళీ తిట్టిన వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్ళాడు. మార్నింగ్ టిఫిన్ లోకి అయితే బందోస్ చేసేసాను. చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మేము టిఫిన్ చేసేసాక రెడీ అయిపోయి బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అయితే బయలుదేరిపోయాము. ఎందుకంటే బాబుకి వ్యాక్సిన్ వేయడం ఉంది 15 months అండ్ దాంతో పాటు కొద్దిగా కోల్డ్ కూడా చేసింది. అలా చూపించుకొని వద్దామని అయితే బయలుదేరాము. వాళ్ళ నాన్నమ్మతో కలిపి అయితే మా బుజ్జిగాడు ముందే వెళ్ళిపోయాడు. లిఫ్ట్ లో కలిపి ముగ్గురం దిగిపోయాము. వాళ్ళ నాన్న ముందే వెళ్ళిపోయారు కార్ తీయడానికని. లేకపోయినా లిఫ్ట్ తను ఎక్కువ యూజ్ చేయరు. మేము కూడా కార్ ఎక్కేసాము. అత్తయ్య మీరు కనబడట్లేదు నా కొడుకు. నీ సంగతి నాకు తెలుసు, నాన్న ఇక్కడ కనిపించాలని. మీరు కనిపించడానే. కార్ ఎక్కితే మా బుజ్జిగాడు నానమ్మను వదలడు. దిగిన తర్వాత అయితే నన్ను వదలడు. మొత్తానికి ఎవరినో ఒకరిని వదలకుండా వాడుతూనే ఉంటాడు. హాస్పిటల్ కూడా మాకు దగ్గరలోనే ఉంటుంది. మేమున్న ఏరియాకి మాత్రం హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అన్ని దగ్గరలోనే ఉంటాయి. శ్రీకాకుళంలో అయితే దారెడ్ శ్రీధర్ హాస్పిటల్లో చూపించే వాళ్ళము బాబుకి. ఇప్పుడైతే మాత్రం ఫ్లోరైడ్స్ హాస్పిటల్ అని ఇక్కడ బెస్ట్ అంట. దాంట్లోనే ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్నాము. 15 monthsకి వ్యాక్సిన్ వేయిస్తున్నాము. అది కంప్లీట్ అయిపోయాక అయితే హాస్పిటల్ నుంచి బయలుదేరిపోయాము. రియాక్షన్ ఎలాగొందని మా బుజ్జిగాని అడుగుతున్నాను. ఇంజెక్షన్ వేయకముందు మాత్రం హాస్పిటల్ అంతా హంగామా చేస్తాడు ముందంతా, కానీ ఇప్పుడు మాత్రం చాలా సైలెంట్గా అలా కూర్చున్నాడు. మీకంటే మీ నాన్నమ్మ కొద్దిగా ఎక్కువ ఫీల్ అయినట్టున్నారు వ్యాక్సినేషన్. మేము అక్కడి నుంచి అయితే లంచ్ చేయడానికి అనేసి రెస్టారెంట్కి బయలుదేరాం. రైస్ అండ్ బౌన్స్ అని ఆర్క్యూబ్ అంటారు, అక్కడికైతే వెళ్ళాము. అక్కడ గేమ్స్ కూడా ఉంటాయి. తినేసాక అక్కడ బాబుని ఆడిపిద్దామని అనుకున్నాము. బట్ అక్కడ మేము అనుకున్నది అయితే దొరకలేదు. సో మా హస్బెండ్ మండీ బిర్యానీ కోసం అనేసి ఇక్కడ ఉన్న ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. మీ అబ్బాయి గురించి ఏదైనా చెప్పండి, పర్లేదు. చిన్నప్పటి నుంచి చూసంటారు కదా, ఏదో దగ్గర పని చెప్పండి. ఇదిగోండి, ఈవిని సరిగ్గా చూడండి. నిద్రలో లేపడిన మా ఆయన గురించి మంచిగానే చెప్తారు. ఈవిని చూసి నేర్చుకోవాలంటే మా అమ్మకి నేను, మా మిగతా వాళ్ళు, మా ప్రియాలు అన్నారు వాళ్ళు చెప్తుంటారు అన్నమాట. బెస్ట్ మదర్కి ఎగ్జాంపుల్. ఈ ముచ్చట్లు అయ్యేలోపు అయితే సూప్ అయితే వచ్చేసింది. చాలా బాగుందంట. తినేసారు. మా బుజ్జిగాడు అయితే ఇక్కడ కూడా సరౌండింగ్స్ లో రౌండ్ స్టార్ట్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక పని, ఎవరిని సరిగ్గా తినేవాడు. నేను మా బాబు పెరుగన్నం తినేసాం. మా హస్బెండ్ మా అత్తయ్య అయితే మండి ఆర్డర్ చేసుకొని అయితే తినేసారు. అక్కడ కూడా మా రామ్గడ్ అయితే వాళ్ళ నాన్నతో కుస్తీలు పడుతున్నాడు, గోలీ సోడా తనకి ఇచ్చేయమని. కానీ వాళ్ళ నాన్న ఇవ్వనని అనేస్తున్నారు.
వీడితో ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళామంటే అది పనిష్మెంటే. ఇంకా ఒకళ్ళు కాపలా కాయాలి వీడిని, ఒకళ్ళు మిగతా వాళ్ళు తినాలి. ఎలాగో మా ఇద్దరిది నాన్ వెజిటేరియన్ బ్యాచ్ కాబట్టి ఒక తినేటప్పుడు ఒకళ్ళు అలా చూసుకుంటూ ఉంటాము. ఇంక ఇక్కడ ఫుడ్ తినేసాకైతే బాబు గేమ్స్ కోసం మళ్ళీ బ్యాక్ వెళ్ళాము R3కి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే భలే ఉంది కలర్ఫుల్ గా. వాడికంటే నేనే ఇక్కడ ఎక్కువ ఎంజాయ్ చేశాను అనమాట. వీడికైతే 200 తీసుకున్నారు 1 hour కి. ఇంక బ్యాండేజెస్ సాక్స్ ఇచ్చారనమాట. మేము 3కి వెళ్ళాం కాబట్టి 4 అయ్యేసరికి అయితే వచ్చేయాలి బయటికి. వాళ్ళ టైం అనేది ఆ బ్యాండ్ మీద రాసిస్తారు. ఇంకా మా బుజ్జిగాడు అయితే లిఫ్టింగ్లు చేస్తున్నాడు చూడండి. అక్కడ వాడికి ఒక ఫ్రెండ్ తగిలాడు. వాడైతే వీడిని వదలడు. పద ఇద్దరం కలిపి దిగుదాం ఎక్కుదామని. బట్ వీడికి కొద్ది భయం అనమాట. బయట వాళ్ళని చూస్తే సడన్ గా అలా ఉండిపోతాడు. అదే ఈ గేమ్స్ అన్ని ఇంట్లో అయితే ఈజీగా ఆడేసేవాడు. బట్ బయట మాత్రం అలా సైలెంట్ గా ఉండిపోయాడు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి బయలుదేరిపోయాము. వాడికి డిన్నర్ లోకి బనానా ప్యాన్ కేక్ పెట్టేశాను. ఇంకా నానమ్మ మనోడు గుడ్ బాయ్ తో అయితే ఈ రోజు గడిచిపోయింది. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.